హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది నిన్న కార్తీక పౌర్ణమి కదండి. కార్తీక పౌర్ణమికి మాకు నోములు ఉన్నాయి. ఆ రోజు తీసిన వ్లాగ్ మీ అందరితో ఇలా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మాకు కార్తీక పౌర్ణమి నోములు ఉన్నాయండి. యాక్చువల్గా అందరూ దీపావళి అప్పుడు అమావాస్య వస్తుంది కదా, ఆ టైంలో చేసుకుంటారు. బట్ మాకు మాత్రం పౌర్ణమికి నోములనమాట. సో, పౌర్ణమి రోజు మార్నింగ్ ఎర్లీగా లేసేసి ఇల్లు వాకిలంతా క్లీన్ చేసుకొని, నీట్‌గా ముగ్గు పెట్టేసి, పసుపు కుంకుమంతా రాసేసి, ఇంట్లో దీపారాధన చేసుకొని, ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళామండి. మాకింటికి కొంచెం వాకబుల్ డిస్టెన్స్‌లో శివాలయం ఉంది. అక్కడికి కావాల్సిన సామాన్లవన్నీ తీసుకెళ్ళాము. ఫస్ట్ వెనక భాగంలో ఈ విధంగా పుట్టుందనమాట. మా పద్ధతి ప్రకారం ఫస్ట్ పుట్టకు పెట్టుకోవాలి. సో, అక్కడేమంటే సద్దలు, నువ్వులు, బెల్లము, బియ్యం పిండి ఇవన్నీ కలిపి పిండి దీపం వెలిగించి, అలాగే 325 ఒత్తుల దీపం కూడా వెలిగించేసి, పుట్ట చుట్టూ దారం కట్టి, అలాగే వెనక మా హస్బెండ్ నీళ్లు పోసుకుంటూ వచ్చారు కదా, ఆ విధంగా చిన్నగా నీళ్లు పోసుకుంటూ వచ్చేసి, దీపం వెలిగించేసి, అక్కడ పుట్టకు పెట్టేసుకొని, ఆ దారాన్ని అక్కడే చేతికి కట్టేసుకున్నామనమాట. అదయిపోయిన తర్వాత దాని ముందు భాగంలో ఈ విధంగా నోములు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మేము వెళ్ళే టైంకే ఒక బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళెళ్ళిపోయిన తర్వాత సెకండ్ బ్యాచ్‌లో మేము కూర్చున్నామనమాట. సో, నోముకి కావాల్సినవన్నీ కూడా అక్కడ తీసుకెళ్ళి అరేంజ్ చేసుకోవాలి. పసుపుతో గౌరీ ముద్దను తయారు చేయాలనమాట. దాన్ని తమలపాకులో పెట్టుకోవాలి. అలాగే నోము దారాలు, అక్షింతలు, పండ్లు, పూలు, జాకెట్టు, తాంబూలము, పసుపు, కుంకుమ, టెంకాయి, సాంబ్రాణి అన్నీ మొత్తం అరేంజ్ చేసుకొని రెడీగా కూర్చున్నామండి. బట్ పూజారేమో కొంచెం లేట్‌గా వచ్చారు. సో, స్వామి వచ్చేంత వరకు అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత స్వామి వచ్చేన తర్వాత పూజ స్టార్ట్ అయిందనమాట. అప్పటి వరకు కామ్‌గా ఉన్న మా పాప ఇంకా ఒక్కసారి పూజ స్టార్ట్ అయిందో లేదో ఎత్తుకునిందండి. బాగా ఏడ్చేసి అల్లరి చేసింది. నా దగ్గరే ఉండాలని చెప్పేసని అల్లరి చేసింది. బట్ మా హస్బెండు, మా మదరు ఉన్నారు. వాళ్ళంతా సంధాయిస్తూ ఉన్నారనమాట. సో, నేను ఈ విధంగా నోములో కూర్చొని పూజ చేస్తూ ఉన్నాను. మా బాబేమంటే మిడిల్‌లో వచ్చి అట్లా చూసుకొని ఎళ్ళాడు గానీ, ఇంకా మా మమ్మీ, మా హస్బెండ్ ఇద్దరు కూడా పాపను చూసుకుంటూ ఉన్నారండి. ఈ విధంగా స్వామివారేమంటే మొత్తం ఈ కేదారేశ్వర గౌరీ వ్రతం గురించి ఆ కథ మొత్తం చెప్పి, ఎలా చేయాలో ఏమో అంతా మా దగ్గర చేయించారనమాట. మేము తీసుకెళ్ళిన అక్షింతలు, పసుపు, కుంకుమతో గౌరీమాతని, అలాగే దారాలన్నీ పూజించి, మొత్తం ఒక 1 అవర్ పట్టిందండి. ఆ కథంతా విని స్వామివారు చెప్పినట్లుగా నీట్‌గా పూజ చేసుకున్నాము. సో, ఆ తర్వాత మళ్ళా తిరిగి ఇంటికొచ్చేసామనమాట. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా వంటలు స్టార్ట్ చేయాలి కదండీ! మేము తలిగేసుకోవాలనమాట. అందులో సాంబారు, బీన్స్ తాలింపు, అలాగే వడ, పాయసము అన్నీ చేసాము. ఇంకా నోములకి పెట్టాము కదా, నిప్పట్లు, మురుకులు కూడా పెట్టాలనమాట. తలుగులో అవన్నీ పెట్టేసి, ఇలా దేవుని పటం ముందర మనం అక్కడ నోములు చేసుకొచ్చిన ప్లేట్ ఉంటుంది కదండీ! ఆ ప్లేట్ అలాగే పెట్టేసి, ఇలా తలుగు వేసుకోవాలి. 3, 5 అలా ఇస్తరాకులు వేసుకోవాలనమాట. ఇలా అన్నీ వేసి మొత్తం తలుగేసాము. అందరం టెంకాయ కొట్టి, మొత్తం అందరం హారతిచ్చాము. మా బాబు ఇవ్వడేమో అనుకున్నాను కానీ, నాకన్నా ముందొచ్చి మా బాబే హారతిచ్చాడు. నేనిస్తాననేసి. సో, అందరం హారతిచ్చేసాము. మా మమ్మీ, మా తమ్ముడు కూడా వచ్చాడు. సో, పూజంతా అయిపోయిన తర్వాత దీపం కొండకేస్తుంది కదండీ! ఆ తర్వాతొచ్చి నోము దారాలుంటాయి కదా, అవంతా అందరం చేతికి కట్టుకోవాలనమాట. మాకెలా అంటే పెళ్లి కాకుండా ఉంటారు కదండీ, వాళ్ళు చేతికి కట్టుకుంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళలో కూడా ఓన్లీ లేడీస్ అయితే చేతికి ఇక్కడ మనకు జబ్బ ఉంటుంది కదా, అక్కడ వేసుకుంటారనమాట. జెంట్స్ అయితే వాళ్ళిష్టం. నార్మల్‌గా కిందన్నా కట్టుకోవచ్చు, లేదా జబ్బ కన్నా వేసుకోవచ్చు. బట్ లేడీస్ మాత్రం మ్యారేజ్ అయిన వాళ్ళు అక్కడ చేతికే కట్టుకోవాలన్నారు. సో, ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత మేము నోము దారాలు తీసుకొని అందరం కట్టుకున్నాము. నోము దారాలంతా కట్టుకునేసిన తర్వాత కాసేపుండి ఒక పొద్దు చెల్లించాలనమాట. వండిన ప్రసాదాలు అవి ఉంది కదా, అంతా కూర్చొని బాగా ఫుల్‌గా తినేసాము. బట్ మా పాప మాత్రం బాగా విసిగించేసింది. సరిగ్గా తినలేదు. సో, ముందు మేమందరం తినేసిన తర్వాత మళ్ళా ఓపికగా మా పాప ఆడుకుంటూ ఉంటే సైకిల్ ఎక్కుతూ, తిరుగుతూ ఉండిందనమాట ఆ టైంలో. తను వెనకాల తిరిగి, తిరిగి తినిపించాల్సొచ్చింది. ఇదండి. ఈ విధంగా చేసుకున్నాం మేము మా కార్తీక నోములు. యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ నేనిక్కడ మా ఇంట్లో చేశాను.
ఎప్పుడు కూడా మేము మా అత్త వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడే చేసుకుంటామనమాట. బట్ ఇయర్ నుంచి ఎందుకో నాకు ఇంట్లోనే చేసుకుందాం అనిపిచ్చింది. ప్రతిసారి అక్కడ కాకుండా సెపరేట్ ఫ్యామిలీ ఉండేటప్పుడు ఇంక అన్నీ కూడా నేర్చుకోవాలి కదా! అందుకోసం అని చెప్పి నేను ఈసారి ఇలా నేర్చేసాననమాట. మొత్తం అన్నీ ఎలా చేయాలో ఏమి నాకు అంత ఐడియా ఉంది కాబట్టి అలాగే అత్తమ్మని కూడా అడిగి కనుక్కొని మొత్తం ఇంటి దగ్గర ఇలా చేసుకున్నాను. కాకపోతే నాకు మా మదర్ బాగా హెల్ప్ చేశారు. మా మదర్, మా హస్బెండ్ ఇద్దరు హెల్ప్ చేయడం వల్ల చాలా బాగా పీస్‌ఫుల్‌గా అయిపోయిందండి. నోములంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్‌నూన్ ఫుడ్ తినేసి కాసేపు పడుకునేసామనమాట. బాడీ పెయిన్స్ వచ్చేసాయి. బాగా రెస్ట్ తీసుకునేసాము. బాగా రెస్ట్ తీసుకునేసి మళ్ళా ఈవినింగ్ లేసిన తర్వాత మళ్ళా సేమ్ ఇల్లు వాకిలంతా బాగా నీట్‌గా తుడుచుకునేసి, మళ్ళా దీపారాధన చేసి, ఇక్కడ బయట పెట్టాను కదండీ! అవంతా తీసి మళ్ళా ఎక్కడిదక్కడ సర్దేసి, దీపారాధన చేసి, బయట వాకిట్లో దీపం పెట్టేసి, ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం టపాసులు కాల్చుకున్నామండి. ఇంకా చెప్పాలా కార్తీక పౌర్ణమి రోజు కంపల్సరీ టపాసులు ఉండాల్సిందే కదా! అందులోనూ చిన్న పిల్లలుండేది అస్సలు వదలరు. ఇంకా స్టార్ట్ చేశాము టపాసులు కాల్చడము. ఆల్రెడీ మేము ఒకేసారి దివాళీకి తెచ్చుకున్నప్పుడే ఎక్కువగా తెచ్చేసుకొని కొన్ని పక్కన పెట్టేసామనమాట. వాటిని సాయంత్రంగా ఫస్ట్ ఇంక మా తమ్ముడు, నేను, పిల్లలు చాలా సేపు కాల్చేసాము. ఇంకా వాళ్ళ డ్యాడీ వచ్చేదాకా కూడా ఆగలేదు. నిన్న పూజ అయిపోయిన తర్వాత ఇంకా డ్యూటీ ఉందని చెప్పేసని మా హస్బెండ్ షాప్‌కెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళా నైట్ కొంచెం ఎర్లీగానే వచ్చారు రోజులా కాకుండా. కాకపోతే ఆయన వచ్చేదాకా కూడా వీళ్ళు ఆగలేదనమాట. ఆలోపే ఇంకా స్టార్ట్ చేసేసారు. మొత్తం బాగా టపాసులంతా కాల్చేసి, ఇంకా వాళ్ళ డ్యాడీ వచ్చిన తర్వాత వాళ్ళ డ్యాడీతో కూడా ఇంకొంచెం కాల్చుకొని బాగా సందడిగా ఉన్నారండి. బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా కూడా. ఇది. ఈ విధంగా నిన్న మా డే జరిగిందండి. మా మ్యారేజ్‌కి ముందైతే మా అమ్మ వాళ్ళకి అమావాస్య నోములు, మ్యారేజ్ అయిన తర్వాతనే నాకీ పౌర్ణమి నోములు అలవాటయ్యాయండి. నార్మల్‌గా అంతా కూడా సిటీస్‌లో ఎప్పుడు అమావాస్యకే చేస్తారు. పౌర్ణమికి చెయ్యరు. ఓన్లీ అలా విలేజెస్‌లో మాత్రమే అది మా విలేజ్‌లో మాత్రమే పౌర్ణమికి చేస్తారేమో అని అనుకునేదాన్ని. చాలామంది కూడా అలాగే భ్రమపడుతూ ఉంటారు. బట్ నిన్న గుడిలో చూసాక అర్థమైందండి. అబ్బా! ఎంతమందొచ్చారు. అసలు అంత బ్యాచెస్‌గా వచ్చి నోములు చేసుకొని వెళ్తూనే ఉన్నారు. మాకన్నా ముందు ఒక 20-30 మెంబర్స్ ఫస్ట్ బ్యాచ్‌కున్నారు. వాళ్ళు చేసుకొని ఎళ్ళిన తర్వాత మాతో పాటు ఒక 20-30 మెంబర్స్ అయ్యారు. ఆ తర్వాత ఇంకా వెనకాల వస్తూనే ఉన్నారండి. నైట్ 1 వరకు ఆఫ్టర్‌నూన్ 1 వరకు చేస్తారంట నోములు ఈ విధంగా. సో, 1 వరకు వస్తూనే ఉన్నారు. అర్థమైంది. ఓకే. ఇలాంటి పద్ధతులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలీదంతే. అదే విలేజెస్‌లో అయితే ఎవరికి ఎలా ఉందో మొత్తం అందరికీ తెలిసిపోతుంది కదా! బట్ ఇలా సిటీస్‌లో అలా కాదు కదా! టెంపుల్‌కి ఇలా వచ్చినప్పుడు తెలుస్తుంది. ఓకే. మనలాగా పౌర్ణమికి నోములు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనేసి. దాంతో ఓకే. ఇంక నుంచి నేను ప్రతి సంవత్సరం ఇలాగే ఇంట్లో నోములు చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు అనేసని అర్థమైంది. ఇది ఫస్ట్ టైమ్ కాబట్టి అన్నీ మొత్తం కనుక్కొని అంతా చేయాల్సొచ్చింది. బట్ ఈసారి ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం ప్రాబ్లమ్ లేకుండా డైరెక్ట్‌గా చేసేసుకుంటాం. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరెప్పుడు నోములు చేసుకున్నారో, ఎలా చేశారో కామెంట్ చేయండి.